బ్యాక్ టు న్యూస్. అక్బరుద్దీన్ పై దాడి కేసులో నిరపరాధిగా బయటపడిన మహమ్మద్ పహిల్వాన్ కు వార్నింగ్ ఇచ్చారు సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ. పాత సీన్ రిపీట్ చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. 600 మందితో ర్యాలీ నిర్వహించడం చట్టవిరుద్ధమైన డీసీపీ ఎంఐఎం ఆధీనంలో తాము పనిచేయడం లేదంటున్నారు. ఓల్డ్ సిటీ సేఫ్టీ తమకు ముఖ్యమంత్రి డీసీపీ సత్యనారాయణతో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. మహమ్మద్ పహిల్వాన్ జైలు నుంచి విడుదలయ్యాడు. మళ్ళీ పాత బస్తీలో పాత సీన్ రిపీట్ అవుతుందా? సౌత్ జోన్ పోలీసులు ఏం చేయబోతున్నారు? మహమ్మద్ పహిల్వాన్కు మీరు వార్నింగ్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? యాక్చువల్గా నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ హత్య యత్నం కేసులో 10 మంది నిర్దోషులుగా రిలీజ్ అయ్యాడు. దీనిలో కూడా A1 ప్రధాన ముద్దాయి కూడా రిలీజ్ అయ్యాడు. సో రిలీజ్ అయిన తర్వాత అతను చెర్లోపల్లి జైలు నుంచి బయటకు వచ్చే ముందే మా పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళి పీస్ఫుల్గా కొంతమందితోనే వెళ్ళి మీ ఇంటికి ప్రశాంతంగా వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. దాని విరుద్ధంగా బార్కస్, సలాల అండ్ చంద్రాయనగుట్ట ఏరియాలో ఏదైతే చాలా ఉద్రిక్తమైన ఏరియా, అది చాలా కాంట్రరీ టు ద అదర్ సౌత్ జోన్, పాత బస్తీకి చాలా విరుద్ధమైన భావనలతో ఉంటారు వాళ్ళు. అరబ్ కల్చర్, రాత్రిపూట తిరగడం, అందరూ దంగల్ ఇంట్లోనే పెట్టుకుని కుస్తీలు, పహిల్వాన్స్, ఆ కల్చర్ ఉంది. చిన్న ఇష్యూ అయినా కూడా ఇమీడియట్గా 100 మంది జమ అయిపోయి గొడవ చేసే అవకాశం ఉంది. అటువంటి ఉద్రిక్త పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో అతను చెప్పినప్పటికీ వాళ్ళ అనుచరులతో సుమారు 500-600 మందితో ఇంటికి వెళ్ళేటప్పుడు ఊరేగింపులాగి వెళ్ళాడు. అయినప్పటికీ పోలీసులు అంతటితో చెప్పేసి ఇక క్లోజ్ చేసేయండి అని చెప్పినా కూడా 10:30-11 కూడా ఏదో పరామర్శల పేరిట చాలామంది రావటం, ఆ ఏరియాలోనే ఎక్కడైతే అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం జరిగిందో ఆ ఏరియాలో నుంచే చాలామంది రావటం వెళ్ళటం. సో ఆపోజిట్ వాళ్ళు మళ్ళీ చిన్న ఇష్యూ జరిగినా కూడా మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. దాని విరుద్ధంగా ప్రవర్తించినందుకే అతను భవిష్యత్తులో అతను చేసే చేష్టల వల్ల అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకూడదని వార్నింగ్ ఇవ్వటం. ఒకటి చెప్పండి, మీ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ ఆ రోజు ఇతడితో పాటు చాలామంది అక్బరుద్దీన్ పైన అటాక్ చేశారు, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. కానీ కోర్టు ఆ ఆధారాలు చూపలేకపోయింది, ఇతడు నిర్దోషని ప్రకటించారు. మరి అతడు నేరస్తుడు అని చెప్పినప్పుడు ఆధారాలు చూపడంలో మీరు విఫలమయ్యారంటే? ఇప్పుడు నేను ఇన్వెస్టిగేషన్ గురించి ఈ సమయంలో నేను కామెంట్ చేయకూడదు. వీఆర్ గోయింగ్ ఫర్ అప్పీల్. 4 శిక్ష పడింది, ఆ మిగతా వాళ్ళు 10 మంది నిర్దోషులుగా ఉన్నారంటే అది కోర్టు పరిధిలో ఉంది. అప్పీల్ కూడా వెళ్తున్నారు. అది CCS వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి దాని ప్రాసిక్యూషన్ చేయడం జరిగింది. మీరు ఎంఐఎంతో కొల్యూడై మహమ్మద్ పహిల్వాన్ టార్గెట్ చేశారన్న ఆరోపణకు మీ సమాధానం? ఇప్పుడు అది ఎంఐఎం లేకపోతే MBT అట్లా కొల్యూడ్ ఉండదండి. చట్ట ప్రకారం పోలీసులు చట్ట ప్రకారం చేస్తారు. ఎంఐఎం అయినా ఒకటే, MBT అయినా ఒకటే, ఏ పార్టీ అయినా ఒకటే. బార్కాస్ లాంటి ఏరియాలో మీకు వెళ్ళే దమ్ము ధైర్యం ఉందా? బార్కాసు ఇప్పుడు కంప్లీట్ పోలీస్ కంట్రోల్. ఇదివరకు 20 ఏళ్ళ 30 ఏళ్ల క్రితం బార్కాసులోకి పోలీసులు వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు కానిస్టేబుల్ కూడా వెళ్ళి ఎంతలాంటి పైలవానైనా తీసుకొచ్చి అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. అర్ధరాత్రులు మరి ఎంఐఎం వాళ్ళు కూడా వాళ్ళు ప్రచారం నిర్వహిస్తుంటారు, వాళ్ళు సభలు పెడుతూ ఉంటారు. మరి వాళ్ళ జోలికి వెళ్ళని మీరు పహిల్వాన్ జోలికి ఎందుకు వెళ్తున్నట్టు? ఎవరు చెప్పారు మీకు? ఎంతమందిని అరెస్ట్ చేసాం? ఎంతోమంది కార్పొరేటర్లను అరెస్ట్ చేసాం. ఇక్కడ మాకు ఎంఐఎం, MBT లేదా కాంగ్రెస్ ఇంకో పార్టీ అని ఉండదు, BJP అని. మాకు చట్టం ముందు అందరు సమానమే. ఆ చట్ట ప్రకారమే చర్య తీసుకుంటాం. నెక్స్ట్ వీఆర్ రెస్పాన్సిబుల్ టు ది కామన్ కమ్యూనిటీ, పబ్లిక్ థ్రెట్గా మారే ఏ సమస్య అయినా ఏ వ్యక్తినైనా ఉపేక్షించేది లేదు. ఓకే, మరి పాత బస్తీలో మళ్ళీ పాత సీన్ రిపీట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి పోలీసులు మాత్రం తాము కట్టుదిట్టంగా ఉన్నాం, కట్టుదిట్టంగా వ్యవహరిస్తామనేటువంటి మాట సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ చెప్తున్నారు. చార్మినార్ నుంచి అరవింద్ శర్మ, NTV.